అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో రోజుకో వేషం వేస్తున్నాడు. భారత్ పాక్ సీజ్ ఫైర్ విజయంలో ఆయన జోక్యం లేకపోయినా నేనే ఆపానని ప్రచారం చేసుకున్నాడు. ఇక ఇటీవల మోదీ తనకు ఫోన్ చేశాడని, రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు క్రమంగా తగ్గిస్తానని హామీ ఇచ్చాడని చెప్పుకున్నాడు. భారత్ ఈ రెండింటినీ ఖండించింది. సీజ్ ఫైర్ ప్రచారం నేపథ్యంలో ట్రంప్ ఫోన్ చేసినా మోదీ లిఫ్ట్ చేయలేదు. తాజాగా ట్రంప్ మరోమారు మోదీకి ఫోన్ చేశారు. దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ట్రంప్ మధ్య జరిగిన స్నేహపూర్వక టెలిఫోన్ సంభాషణ రెండు దేశాల మధ్య సంబంధాలను మరో స్థాయిలో వెలుగు నింపింది. ట్రంప్ ఫోన్ కాల్ పై మోదీ స్పందించారు. భారత్, అమెరికా లౌకిక ప్రజాస్వామ్యాల ఉమ్మడి విలువలను ప్రస్తావించడమే కాకుండా ప్రపంచానికి ఆశ, ధైర్యం, సహనానికి ప్రతీకలుగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో పుట్టిన ఈ రెండు దేశాలు మానవతా దృక్పథంతో అంతర్జాతీయ స్థాయిలో శాంతి, స్థిరత్వానికి కృషి చేస్తున్నాయని ట్వీట్ చేశారు. రెండు దేశాధినేతలు ఉగ్రవాదమనే సాధారణ శత్రువుతో పోరాడటంలో సహకారం కొనసాగించాలని ముక్తకంఠంతో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికపై గట్టి సంకేతమిస్తూ శాంతిని ధ్వంసం చేసే శక్తులకు ఎదురుదెబ్బగా నిలుస్తోంది. దీపావళి సందర్భంగా వెలిసిన ఈ పరస్పర అభినందనలు సాంస్కృతిక పరిమితులు దాటిపోయి వ్యూహాత్మక భాగస్వామ్య దిశగా సాగుతున్న సంబంధాల చిహ్నంగా భావించవచ్చు. సాంకేతికత, వాణిజ్యం, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం మరింతగా విస్తరిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.